అయితే ఇప్పుడు మనకి కీళ్ళ నొప్పులు లేదంటే వేళ్ళు కొంతమందికి పట్టేసినట్టు మార్నింగ్ లేవంగానే నడవలేకపోతున్నట్టు లేదంటే బాడీ అంతా స్టిఫ్ అయిపోతూ ఉంటుంది. దీన్ని మనం రొమటైటిస్ ఆర్థరైటిస్‌గా తీసుకోవచ్చా? ఈ లక్షణాలు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయ్యుండొచ్చు అనని పాయింట్ చేస్తాయి. కాకపోతే దీనికి ఇవి ఉన్నాయా లేదా అనేదే కాకుండా అవి ఎంత కాలంగా ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. హ్మ్. సో, దీర్ఘకాలంగా కీళ్ళలో బిగుస్తనం ఉండడం. అంటే పొద్దున లేచినప్పుడు అరగంట పైబడి లేదా గంట పైబడి ఉండడం బిగుస్తనం. హ్మ్. హ్మ్. అండ్ కీళ్ళు కూడా ఏంటంటే ఆస్టియోఆర్థరైటిస్ అయితే ఇందాక మనం అనుకున్నట్టు బరువు ఎక్కువగా మోసే కీళ్ళు. తుంటి అవును. కీళ్ళు తుంటికి లేదా మోకాళ్ళలో మోకాళ్ళు. ఎక్కువుంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వచ్చేసి చిన్న కీళ్ళు. చేతుల్లో ఉన్న చిన్న వేళ్ళల్లో కీళ్ళు, కాలి వేళ్ళల్లో ఉండే కీళ్ళు ఇవి ఎఫెక్ట్ అవుతుంటాయి. ఆహ్, అలాగే ఈ నొప్పులన్నీ కూడా 6 వారాలకు పైబడి ఉంటే అప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఆర్ ఏదైనా రుమాటిక్ వ్యాధి ఉండే ఆస్కారం ఉందా అని ఆలోచించాలి.